పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మం పాటించాల్సిందే. కానీ చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణులపై తెలుగు తమ్ముళ్ల పెత్తనం పెరిగిపోయిందట. చాలా చోట్ల జనసేన కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు జులుం ప్రదర్శించడం, ఎక్కడైనా ఎవరైనా జనసేన నాయకుడు హైలైట్ అవుతుంటే చూసి సహించలేకపోతున్నారట టీడీపీ నేతలు. వారిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇలాంటివి బహిర్గతం అవుతున్నప్పటికీ దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ తీరుపై జనసేన శ్రేణులు కక్కలేక మింగలేక ఉన్నాయట. మరి ఇంత జరుగుతున్నా పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు పడుతున్న ఇబ్బందులపై సేనాని దృష్టి పెడతారా? జనసేన శ్రేణులు సంతోషంగా ఉన్నారా? ఈ ఏడాది కాలంలో జన సైనికులకు ఒరికేదేంటి? పెత్తనమంతా తెలుగు తమ్ముళ్లదేనా? గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? నియోజకవర్గాల్లో ఎవరైనా జనసేన నుంచి ఎదుగుతుంటే వారిని కిందికి తోసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో పరిస్థితి అసలు బాగోలేదు. పెద్దగా బయట పడకపోయినా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జనసైనికుల మాట చెల్లుబాటు కావడం లేదట. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సైతం టీడీపీదే పెత్తనమట. దీంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జనసైనికులు కుమిలిపోతున్నారట. కూటమి అంటే పొత్తు ధర్మం ఉండాలి. కాని తెలుగుదేశం తీరు అందుకు భిన్నంగా ఉందట. తమదే పైచేయిగా ఉండాలని, తమదే ఆధిపత్యం కావాలని టీడీపీ శ్రేణులు జనసేనపై పెత్తనం చేస్తున్నాయట. నిజానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాండింగ్ చూస్తే కూటమి అగ్రస్థాయి నేతల మధ్య చక్కని సమన్వయం, పరస్పర గౌరవం కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో అగ్రనాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా కింది స్థాయి నేతల్లో సఖ్యత లోపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉన్న సమన్వయం ఇప్పుడు కొరవడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. అగ్రనేతలు కల్పించుకునే పరిస్థితిని చక్కదిద్దకపోతే చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి ప్రారంభమైన అంతరం మండల స్థాయికి ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు చేరిందే. కూటమిలో 3 పార్టీలు ఉన్నందున నేతలు సర్దుకుపోవాలి. అయితే తాము మాత్రమే సర్దుకుపోవాలా అని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. తమకు కూటమిలో గౌరవం దక్కడం లేదంటూ పలు నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులు వాపోతున్నాయి. అధికారులు కూడా టీడీపీ నేతల మాటే వింటున్నారట. జనసేన శ్రేణులను పట్టించుకోవడం లేదట. దీంతో తమకు సొంత ప్రభుత్వంలో ఉన్నామన్న ఫీలింగే లేదంటూ వాపోతున్నారు. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నుంచి నేతలుగా ఎదుగుతున్న వారిని అణగదొక్కే ప్రయత్నాలు టీడీపీ నేతలు చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు చర్యలు తీసుకోకపోతే భారీ మూల్యం తప్పదన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చాయి కూటమి పార్టీలు. కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన అధినేతల స్థాయిలో సఖ్యత కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణుల పొసగడం లేదు. చాలా చోట్ల విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో తెలుగుదేశం, జనసేన 2 పార్టీలు బాధితులే. ఆ 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు జగన్ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి శత్రువు జగనే కాబట్టి ఎన్నికల్లో ఉమ్మడి శత్రువును గద్దెదించి అధికారంలోకి వచ్చారు. అయితే పొత్తులో టిక్కెట్ల విషయంలో 2 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అప్పటి విభేదాలు నేతల మధ్య ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేతలతో కంటే కూడా ఎక్కువగా జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. అయితే బయటపడడం లేదుగాని చాలా చోట్ల ఆ 2 పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. క్యాడర్ బలం అంతగా లేని బీజేపీని పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య కీచులాటలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. సమిష్టిగా పనిచేయాలని 2 పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ తమ పార్టీ క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పరిస్థితిలో మార్పు అంతంత మాత్రమే. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి
ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఒంగోలు, పిఠాపురం లాంటి చోట్ల పరిస్థితి అస్సలు బాగోలేదు. జనసేనలో ఉన్న బాలినేని లాంటి వారు కూడా అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి. అక్కడ పెత్తనమంతా దామచర్లదే. బాలినేని అంతటి సీనియర్ నాయకుడే అణిగిమణిగి ఉండటం అంటే మిగతా చోట్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇద్దరిలో ఎవరూ ఈగోలకు వెళ్లడం లేదు. సీఎం చంద్రబాబు తాను 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడినని, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేశానని, ఇప్పుడు సీఎంగా ఉన్నానన్న భేషజాలకు పోవడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కూడా తాను ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడినని, తన వల్లనే కూటమి ఏర్పడిందని, అధికారంలోకి వచ్చిందని అనుకోవడం లేదు. అందరి సమన్వయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని భావిస్తూ ఇద్దరు అగ్రనాయకులు కలిసి వెళ్తున్నారు. ముఖ్యమైన విషయాలపై ఇద్దరూ చర్చించుకుంటూ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో అగ్రనాయకుల మధ్య అంతా సక్రమంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భవిష్యత్తులో కూటమికి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పెత్తనం తట్టుకోలేక జనసేనకు రాజీనామాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఆ పరిస్థితిని అదుపులోకి తేకపోతే అది అంతిమంగా జగన్కు లాభం చేకూర్చుతుంది. ఇంకోవైపు పార్టీ పెట్టి 11 ఏళ్లైనా గ్రామంలో జనసేనను నడిపించేవారు లేరు. కేడర్ ఉన్నా లీడర్ లేకపోవడం మైనస్. దానిపై పవన్ దృష్టి పెట్టాలని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కూడా పొత్తు ఉంటే డీలిమిటేషన్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే పెద్ద ఎత్తున ఈసారి సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నది కేవలం రాష్ట్ర బాగోగుల కోసమే గాని టీడీపీని బాగు చేయడం కోసం కానే కాదు అన్నది జనసేనలో కొందరు మేధావులు చెప్పే మాట. అయితే పొత్తుల ద్వారా జనసేన పార్టీ బలపడుతుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. అందుకు ఉదాహరణే 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం. రాబోయే ఎన్నికల్లో భారీ స్థాయిలో జనసేన పోటీ చేయడం ఖాయం. అయితే అప్పుడు కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని గ్రామాల్లో బలోపేతం చేసుకోవాలి. అందుకు తగ్గ కసరత్తు ఈ పాటికే మొదలుపెట్టి ఉండాలి. జనసేన గురించి కూడా పవన్ ఆలోచిస్తూ ఉండాలి. జనసేన బలోపేతం కోసం కూడా చర్యలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా జనసైనికుల బాధను అర్థం చేసుకుని వారిని అక్కును చేర్చుకునే యంత్రాంగాన్ని తన చుట్టూ జనసేనాని పెట్టుకోవాలి. అప్పుడే జనసేన పార్టీ మీద ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉన్న నమ్మకం పటిష్టమవుతుంది. లేకపోతే టీడీపీ అనే మర్రి చెట్టు నీడన జనసేన అనే మొక్క ఎదుగుబొదుగు లేకుండా కాలగమనంలో కలిసిపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి పవన్ అడుగులు ఎలా ఉంటాయో అన్నది.